మీరు చేసే కార్యక్రమానికి 42% మీరు తగ్గిందని చెప్పి జనం అంటున్నారు. మేము 56% ఉంటే ఆనాడు 42% బీసీ యొక్క జనాభా. కాబట్టి మీరు దాన్ని సరిదిద్దుకోండి, మళ్ళా తీర్మాన రూపంలో రండి. మీతో పాటు ఎక్కడికైనా రమ్మంటే వస్తాం. ఖచ్చితంగా బీసీ కులగణన మంచిగా జరగాలని దానికోసం మేము చేస్తామని చెప్తున్నాం. చివరిగా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది. ఏబిసిడి వర్గీకరణ కావచ్చు, మొట్టమొదటిసారి 2014లో తీర్మానం చేసింది ఈ యొక్క సభ. ఈ సభలో తీసుకుపోయి ప్రధానమంత్రి గారికి ఇచ్చి చేసినాం. కానీ మేము చెప్పుకోలేదు అధ్యక్ష. ప్రతి సంవత్సరం కూడా ఇలా మందకృష్ణ గారు దేనికైతే నాయకత్వం వచ్చిన ఒక్కరోజు చెప్పండి, మేము ఎప్పుడైనా వ్యతిరేకం ఉన్నామా? కాబట్టి ఇవాళ మీరు చేయడం కానీ మేము ఖచ్చితంగా చేసినాం. చివరిగా మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ సామాజిక న్యాయం అంటే బ్రహ్మాండంగా 165 విగ్రహాల మొత్తం విగ్రహం ఉంటే దాన్ని కనీసం ఓపెన్ చేయండి. ముఖ్యమంత్రి గారికి మిగతా వాళ్ళకు అప్పుడప్పుడు పోయి దండ వేయండి. అది కేసీఆర్ గారు పెట్టినంత మాత్రం అంబేద్కర్ విగ్రహమే, కేసీఆర్ గారి విగ్రహం కాదు. దయచేసి మీరు ఆలోచించండి. కాబట్టి చివరిగా అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించే వాళ్ళు ఇవాళ సామాజిక న్యాయం గురించి మాట్లాడేట్ల అధ్యక్ష. అదేవిధంగా చివరిగా మేము అడిగేది అధ్యక్ష, ఇవాళ మహిళల్ని మీరేం చెప్పారు అధ్యక్ష? మహిళల్ని 2500 రూపాయలు ఇస్తా అన్నారు, మహిళలకు 4000 పెన్షన్ ఇస్తా అన్నారు. అదేవిధంగా మహిళా సంఘాలకు కోటీశ్వర్లు చేస్తామన్నారు. ముందు కోటీశ్వర్లు చేయడం తర్వాత 5 లక్షల వరకే వాళ్ళకి ఇప్పుడు ఇవాళ ఇచ్చేది చేసిండ్రు. కాబట్టి దయచేసి నేను ఒకటే మాటతో మీ మొత్తం కూడా ఒకటే మాటతో కాలేజీ గారి మాటల్లో చెప్తాం. మీకు నమ్మి మీ మీద విశ్వాసంతో మీ హామీల యొక్క మొత్తం కూడా లిస్టు చూసి మొత్తం కూడా ఈ యొక్క తెలంగాణ ప్రజానీకం మీ అందరికీ ఓటేసిండ్రు. ఆ ఓట్లన్నింటినీ మీరందరూ కూడా మొత్తం కూడా తీసుకున్న తర్వాత ఆనాడు కాలేజీ ఒకటే మాట అన్నారు, నమ్ముకొని అధికారం ఇస్తే నమ్మకమును పోగొట్టుకుంటుంది, పదవి అధికారం ఇస్తే పదిలముగా దళపోడి చేస్తుంది, టోపీ పెడితిరి లాభపడితిరి. జై తెలంగాణ. రిప్లై బై ద హానరబుల్ చీఫ్ మినిస్టర్.